భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జనసేన పార్టీలో చేరికలు. ఢిల్లీలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం. మంత్రి పదవి నుంచి నారాయణను బర్తరాఫ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్. ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, మంత్రి పొన్నం. అత్తాపూర్లో 13 మంది రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో గురువారం సాయంత్రం భారీ వర్షాలు దంచుకొట్టాయి. కామారెడ్డి పట్టణంతో పాటు కరీంనగర్ జిల్లా వీనవంక, తిమ్మాపూర్, హుజరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కూడా వర్షం పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. చేగువేర బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చి ఎర్ర కండువా కట్టుకున్న పవన్ కమ్యూనిస్టులతో పొత్తు విఫలమయ్యాక కాషాయం కండువ కప్పుకున్నారని ఆయన అన్నారు. మార్క్సిజాన్ని వదిలి ఇప్పుడు సనాతన వాదాన్ని ఎంచుకున్నారని, ఆయన రాజకీయ ప్రవేశం ఒక అపరిచితుడిలా ఉందని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. నువ్వు మొదట్లో రాజకీయ ప్రవేశమే చేగువేర బొమ్మ పెట్టుకున్నావు, తర్వాత ఎర్ర జెండా పెట్టావు, ఎర్ర కండువా వేసావు, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తులు పెట్టుకున్నావు. అది వర్కౌట్ కాలేదు. ఎర్ర కండువా తీసి ఇప్పుడు కాషాయం కండ వేసుకుంటున్నావు. మార్క్సిజం తీసేసి ఇప్పుడు హిందుత్వవాదం తీసుకొచ్చుకుంటున్నావు, సనాతనవాదం తీసుకొస్తున్నావు. అందుకని రకరకాలుగా మాట్లాడుతున్నాడు, రకరకాలుగా మారుతున్నాడు, అనవసర ఆవేశం చూపెడుతున్నాడు, ఒక అపరిచితులాగా చూస్తూ ఉన్నాడు మనిషి. ఇప్పుడు వచ్చి సందర్భం ఏమైనా ఉందా? కమ్యూనిస్టులు అనే సందర్భం ఏడా? నువ్వు అసలు వచ్చింది ఏ తారీఖున వచ్చావు? ఏడికి రావటం తప్పని కదా, ఎవరు ఎక్కడికైనా తిరగాలి. కమ్యూనిస్టులుగా మేము అంతర్జాతీయవాదం, నువ్వు అన్నట్టు ప్రాంతీయవాదం కాదు. వాళ్ళ ప్రాంతీయవాదం మాకెందుకు అప్పచెప్పావు? ఇప్పుడు మేమెవరు ఏమన్నాం? మేము ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని నేను అన్నారా? ఎందుకు నువ్వు అసలు ఎప్పుడు ఏం మాట్లాడతావు తెలియకుండా మమ్మల్ని ఎందుకు రెచ్చగొడతావు? నువ్వు వచ్చావు, పని సంతోషం. వ్యక్తిగతంగా నువ్వు ఆవేశపడైనా కూడా మంచివాడనే అభిప్రాయం మీ అన్నదమ్ముల పట్ల మాకు ఉంటుంది. మీరు అనవసరం మమ్మల్ని కూడా ఎందుకు రెచ్చగొట్టుకుని నన్ను వచ్చి ఏ రోజు చార్ ధామ్ యాత్రకి పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 10,50,670 మంది భక్తులు కేదార్నాథ్ ధామాన్ని సందర్శించి బాబా కేదార్కు పూజలు సమర్పించారు. 8,32,903 మంది యాత్రికులు బద్రీనాథ్ ధామంలో శ్రీ బద్రీ విశాల్ని సందర్శించారు.
మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ ను సందర్శించారు. అక్కడ ఉన్న ఒక కేఫ్ లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ ఛాయ్ ని ఆస్వాదించారు. కేఫ్ యజమాని అస్లాం బిన్ అబూద్ ఆయనకు స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద టీ తాగకుండా పాత బస్తీ పర్యటన పూర్తి కాదని కేటీఆర్ అన్నారు. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. అమీర్పేట్ మైత్రివనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 షటర్లు దగ్ధమై సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పేర్కొన్నారు. సుమారు 2.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. పక్కనే ఉన్న హోటల్ నుండి వచ్చిన మంటలే ఈ ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. ఈ హోటల్లే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తమను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిందన్న మొత్తము హెల్మెట్ షాపు వాళ్ళు హోటల్లో ఉన్నారు కదా, ఆ వేడికి మొత్తం కాలిపోయినాయి. 2 షాపులు, 2 ఎకరాలు, 13 షాపులు షట్టర్లు అండి మావి. 13 షట్టర్లు కాలిపోయినాయి. దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం. ఇప్పుడు ఎలా చేశారు? అసలు కరెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోలేరు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేరు. ఆస్తి నష్టం అయితే చెప్పండి, ప్రాణ నష్టం అయితే చెప్పండి. ఇప్పుడు ఈ నష్టం ఎవరు ఇస్తారండి? హర్షమిక్స్ నుంచి మొత్తం పొగలు వస్తాయి మాకు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినాం కానీ కంప్లైంట్ రిగ్రెట్ చేసి అవునండి, మా వల్ల ఏమీ లేదు, దాంట్లో ఏం పోలేదు. మా వాళ్ళు స్టాఫ్ కంప్లైంట్ ఆల్రెడీ అప్పుడే కంప్లైంట్ హెల్మెట్ షాప్, హెల్మెట్ బజార్, హెల్మెట్ బజార్ మొత్తం మాదేనండి. మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఒక్కటి కూడా స్టాక్ అందులో ఏమీ లేకుండా పోయింది. ఏమి అసలు అక్కడ ఏముందో అర్థం కావట్లేదు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు రాజకీయాలకు అతీతంగా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తామని, ఉద్యమకారులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన కమిటీ అఖిలపక్ష పార్టీల నుంచి, ఉద్యోగ, విద్యార్థి, జర్నలిస్టు, న్యాయవాదుల నుంచి సూచనలు స్వీకరిస్తుందని పేర్కొన్నారు. కవులు, కళాకారులతో పాటు తెలంగాణ సాధన కోసం పనిచేసిన అందరినీ గుర్తిస్తామని, ఈ ప్రక్రియ అమరవీరుల ద్వీపంలో ప్రారంభమవుతుందని, ఆన్లైన్, ఆఫ్లైన్ లో విజ్ఞప్తులు స్వీకరిస్తామని మంత్రి వివరించారు. దీనికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా, అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా
ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి, అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ అన్ని రకాల జేఏసీలకు సంబంధించి లేదా ఇంకా ఎవరిని పిలవాలి, ఎందుకంటే కొంతమంది రచయితలు భావజాల వ్యాప్తికి సంబంధించి కొంతమంది రచయితలు వాళ్ళ పుస్తకాల ద్వారా చైతన్యం కలగజేసినారు, కొంతమంది గాన పాట కళాకారులు వాళ్ళ యొక్క పాటల ద్వారా చైతన్యపరిచినారు. ఇలా అనేక రకాల జర్నలిస్టులు వాళ్ళ వ్యాసాల ద్వారా మరి చైతన్యపరిచినారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క భావాన్ని తెలంగాణ సాధనకు సంబంధించిన దానిలో భాగస్వాములైన వాళ్ళందరికీ గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఈ కమిటీ ప్రధానమైనటువంటి యొక్క ప్రియాంబుల్. కాబట్టి అందుకు సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దానికి సంబంధించిన ఏ విధంగా ప్రక్రియ, దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్ లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉంది, దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్లో మక్తల్ నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల నీటిపారుదల పథకం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ప్రాజెక్టు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయా ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. ఎన్సీఆర్ ప్రాంతంపై బలమైన గాలులతో కూడిన నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:30 ఏలూరు పంప్ హౌస్ చేరుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. తర్వాత నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ కాలువ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం కరివేన, వట్టెం రిజర్వాయర్ పనులను అధికారులు వివరించనున్నారు. సాయంత్రం ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలన తర్వాత భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. Vishwanath
మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం దేవరూపల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్ శాఖను బ్యాంకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా రుణాలు, పొదుపు సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థికాభివృద్ధికి డీసీసీ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం ప్లీజ్ మేడం ఒకసారి మా వైపు కూడా సార్ ఇక్కడ ఒకసారి ప్లీజ్ సార్ పట్టుకోండి. ఓకే టీమ్ అందరికీ కూడా జిఎం అండ్ స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా ఇక్కడ రైతులు వస్తారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చూడవలసిందిగా మీ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, కన్సిడర్ చేయండి. సార్ ప్లీజ్ లుక్ ఓకే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వేంపల్లి 15వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏక్ ఫెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ భారత్ మాతా కీ జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీరు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరికి కూడా దీంట్లో బాధ్యత ఉన్నది. ఈరోజు దీన్ని పురస్కరించుకొని మంచిర్యాల కార్పొరేషన్లోని వేంపల్లిలో బీజేపీ నాయకులందరం కలిసి కూడా చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని గతంలో నెహ్రూ గారు ఏదైతే ప్రధానమంత్రి ఉన్నారో ఆ రికార్డుని నరేంద్ర మోదీ గారు దేశంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఈ నెల 9వ తేదీ నాడు ఆ రికార్డుని బద్దలు కొట్టబోతున్నారు. దాన్ని మేమందరం కూడా ఇక్కడ ఈ జూన్ నెలలో అనేక కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ పిలుపునియడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం గనక మేమందరం కూడా చెట్లు నాటి నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా అంటే ఈ 12 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే ఇలా మనం మంచిర్యాల తీసుకుంటే మంచిర్యాలకు వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా మన మంచిర్యాల డెవలప్ అవుతుంది. ఇలా మంచిర్యాలకి 3 వైపుల జాతీయ రహదారులు, కొత్తగా మంచిర్యాల నుంచి ఆర్మూర్కు 5,200 కోట్లతోటి జాతీయ రహదారి. ఎందుకంటే మంచిర్యాల నుంచి లక్షట్పేట ఇటు ధర్మపురి జగిత్యాల వైపు వెళ్లే వాళ్ళు రోజు చాలా మంది ఉంటారు.
ఈ రోడ్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త జాతీయ రహదారి, కొత్త రైల్వే స్టేషన్, వందే భారత్ ట్రైను, చెరువులకు పైసలు, ఇట్లా గ్రామీణ ప్రాంతాలకు పైసలు, ఇట్లా ప్రతి డెవలప్మెంట్కి వచ్చే రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. రాబోయే రోజులలో మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ తోటి కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీజేపీ ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయొచ్చని మేము అందరికీ తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికి కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ కూడా చెట్లు నాటుర్రి. మీరందరూ కూడా మీ తల్లి పేరు మీద ఒకటి అంటే మాకే నామ్ ఏక్ పేడ్, మీరందరూ కూడా మీ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గల 15వ డివిజన్ వేంపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా అందరి ప్రియతమ నాయకులు రఘునాథ్ వెరిబెల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మొక్కలు నాటడం జరిగింది. ఏదైతే మనం భావితరాలకు మంచి పర్యావరణం ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిలో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ పర్యావరణం కాపాడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రియతమ నాయకులు రఘునాథ్ గారిని కోరడం జరుగుతుంది. హన్మకొండలో పరకాల మహిళ డైరీ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో హన్మకొండ కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాధికారిక కల్పించడమే లక్ష్యంగా డైరీ అభివృద్ధి జరుగుతుందని అధికారులు తెలిపారు. పాల సేకరణ కేంద్రాలు, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.